నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. తెలంగాణలో బీజేపీ జనసేనల బంధం సవ్యంగా సాగుతుందా? పొత్తులో టికెట్లు కోల్పోయే నేతలు జంపింగ్కు రెడీ అయ్యారా? కుకట్పల్లి రాజకీయాలే అందుకు ఉదాహరణగా చెప్పచ్చా? జనసేనకే కుకట్పల్లి టికెట్ దక్కనుందన్న అసంతృప్తితోనే భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు పదవులకు రాజీనామా చేశారా? బీజేపీ జనసేన మధ్య సఖ్యత కుదరకపోతే అది ఎవరికి కలిసి రానుంది? తెలంగాణలో జనసేన బీజేపీ మధ్య పొత్తు సక్సెస్ అవుతుందా? తమ కూటమి ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకోవడం ద్వారా హంగొస్తుందన్న ఆశతో ఉన్న బీజేపీ కల నెరవేరేనా అంటే సందేహమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఊహించినట్లుగానే టికెట్ల పంచాయతీ ఇరు పార్టీల మధ్య రచ్చగా మారింది. అందుకు కూకట్పల్లి బీజేపీ ముఖ్య నేతల రాజీనామాలను ఉదాహరణగా చెబుతున్నారు. దీంతో బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తు బంధం సవ్యంగానే నడుస్తుందా లేదా అనే అనుమానం పలువురిలో వ్యక్తమవుతోంది. జనసేన పార్టీ తొలుత తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉన్న 32 సీట్లలో పోటీ చేస్తామని సీట్ల జాబితా కూడా ప్రకటించేసింది. ఆ తర్వాత వారితో పొత్తు పెట్టుకోవడం కోసం బీజేపీ ఆశ్రయించింది. ఢిల్లీ లెవెల్లో మంతనాలు కూడా అయ్యాయి. 2 రోజుల్లోగా సీట్ల పంపకం పంచాయతీ తేల్చమని అమిత్ షా సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే జనసేన కోరుతున్న నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల బీజేపీ నేతలు తమకే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కూకట్పల్లి నియోజకవర్గంలో పొత్తు మొదలు కాకుండానే సిగపట్లు పట్టుకునే పరిస్థితి వచ్చేసింది. హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడానికి వీల్లేదని అక్కడి బీజేపీ నాయకులు పార్టీ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇక్కడితో ఆగేలా కూడా కనిపించడం లేదు. నిజానికి ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉండే సీట్లని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి లాంటివి అందులో ఉంటాయి. సహజంగా ఆ సీట్లలో చదువుకున్న వాళ్లు ఎక్కువగా ఉంటారని, మోదీని చూసి తమకు ఓట్లు వేస్తారని బీజేపీకి కూడా కోరిక ఉంటుంది. ఆ సీటు మీద ఆశలు పెట్టుకుని ఇన్నాళ్లు పనిచేసిన కమలం నాయకులు ఉంటారు. ఇప్పుడు జనసేన వచ్చి ఆ సీట్లను కేటాయించాలంటే బీజేపీ ఆశావహులు అసలు ఒప్పుకోవడం లేదు. బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ పదవులకు కూడా రాజీనామా చేసేస్తున్నారు. కూకట్పల్లి టికెట్ను బీజేపీకి కాకుండా జనసేనకు కేటాయిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, డివిజన్ ప్రెసిడెంట్స్ తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేయడం ఇప్పుడు కాషాయ పార్టీలో కలకలం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పదవికి వడ్డేపల్లి రాజేశ్వరరావు, కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి మాధవరం కాంతారావు రాజీనామా చేశారు. మరో ముఖ్య నేత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్సెనపల్లి సూర్యారావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కూడా బీజేపీ టికెట్ ఆశావహుడిగా ఉన్నారు. అయితే ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి నేమూరి శంకర్ గౌడ్కు టికెట్ ఇస్తే బీజేపీ నేతలెవరూ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. జనసేనకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేసేదే లేదంటూ తేల్చి చెబుతున్నారు. బీజేపీకి టికెట్ కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు ఇప్పటికే ధర్నా కూడా చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తులో టికెట్ల సర్దుబాటు కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ జనసేన నాయకుల మధ్య పెద్ద పంచాయతీని తెచ్చిపెడుతున్నాయి. కూకట్పల్లి టికెట్ జనసేన నాయకులు తమకు కేటాయించాలని పట్టుబట్టడంతో బీజేపీ అధిష్టానం సైతం కూకట్పల్లి టికెట్ జనసేనకు కేటాయించేందుకు సుముఖత ప్రదర్శించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బీజేపీ నాయకులు ఇప్పటికే 2 సార్లు పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధిష్టానాన్ని కలిసి కూకట్పల్లి టికెట్ బీజేపీకి మాత్రమే కేటాయించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. ఇదిలా ఉంటే జనసేన నాయకులు సైతం టికెట్ జనసేనకు మాత్రమే కేటాయించాలని కూకట్పల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇలా 2 పార్టీల నేతల మధ్య టికెట్ రగడ తారాస్థాయికి చేరి చివరకు కీలక బీజేపీ నేతల పదవుల రాజీనామాకు దారితీసింది. బుధవారం బీజేపీ కార్యాలయంలో మాధవరం కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, శ్రీకర్ రావులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరం కాంతారావు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి గట్టి పట్టు ఉందని అన్నారు. 1987 నుండి 1992 వరకు కూకట్పల్లి మున్సిపల్ చైర్మన్గా బీజేపీ నాయకులు ఉన్నారని గుర్తు చేశారు. కూకట్పల్లిలో ప్రతిసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా టికెట్ వేరే పార్టీలకు కేటాయిస్తున్నారని, గత ఎన్నికల్లో 2018లో పోటీలో ఓటమి పాలైన అనంతరం జరిగిన ఎంపీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయంగా ఓటు బ్యాంకును సాధించడంతో పాటు ఒక కార్పొరేటర్ను గెలిపించుకోవడం జరిగిందని అన్నారు. 2023 ఎన్నికలను టార్గెట్గా చేసుకుని కూకట్పల్లిలో బీజేపీ పార్టీని బలమైన పార్టీగా డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు పొత్తులో వేరే పార్టీకి ఇవ్వడం సరికాదని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల ఒత్తిడితో నాయకులందరూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నామని అన్నారు. అయితే రాజీనామా అన్నది పదవులకు మాత్రమే అని, పార్టీకి రాజీనామా చేయడం లేదని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ శ్రీకర్ రావు అధ్యక్షతన జరుగుతున్న ఈ మౌన దీక్ష, ఈ సమావేశానికి ఈ యొక్క దీక్షలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, సూర్యారావు గారు, సూర్యప్రకాష్ రావు గారు, డివిజన్ అధ్యక్షులు, సోదరిమణులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో బలంగా ఉన్నది. ఒక మారు చైర్మన్గా, 3 సార్లు మరి ఎంపీగా, కేంద్ర మంత్రిగా మరి పటిష్టంగా ఉన్న ఈ ప్రాంతం భారతీయ జనతా పార్టీకి కేటాయించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా మేము మరి అధిష్టానానికి కోరుతూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2018 నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ యొక్క పనులు కూడా వదులుకొని అనేక కార్యక్రమాలతో పాటు బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు అందరూ కూడా మరి ఆందోళన చేస్తూ ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న అక్రమాలను, అవినీతిని ఎండగడుతూ అనేక ఆందోళన చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్కు మధ్యలోనే మరి పోటీ ఉన్న సంగతి మరి పెద్దలు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ సైనికులం, కార్యకర్తలం. పార్టీ విడిచి ఎక్కడ పోయే వాళ్ళం కాదు. మేము నిన్న భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చిన పదవులు మేము ఉంచుకొని ఏం చేయాలి, మేము ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి మేము కూడా కార్యకర్తలుగానే ఉంటాం, మాకు ఈ పదవులు వద్దు అని మేము పదవులకు మాత్రమే రాజీనామా చేశాం. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను 2 జాబితాల్లో 53 మందిని ప్రకటించిన బీజేపీ మిగతా స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.
నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండడంతో బలమైన రేసు గుర్రాల అన్వేషణలో పడింది. అయితే ఈలోపే పార్టీలో ఉన్న నేతల అసంతృప్తి పెరిగిపోతోంది. కూకట్పల్లిలో పదవులకు రాజీనామా చేసిన బీజేపీ నేతలు త్వరలోనే పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వారంతా బీఆర్ఎస్ గూటికి చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ బీఆర్ఎస్ పెద్దలతో టచ్లోకి వెళ్లినట్టు కూడా సమాచారం అందుతోంది. కూకట్పల్లిలో జనసేన బీజేపీ నాయకులు కలిసినా క్యాడర్ మాత్రం ఏకమయ్యేందుకు సిద్ధంగా లేరన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. నిజానికి రెండు పార్టీలు సఖ్యతతో కలిసి పోటీ చేస్తే చెప్పుకోదగ్గ ఓట్లు సాధించే అవకాశం ఉందని, అదే పదవులకు రాజీనామా చేసి బీజేపీ అసమ్మతి నేతలు గనక కార్యకర్తలను కూడా తమ వెంట బీఆర్ఎస్లోకి తీసుకెళ్లిపోతే తీరని నష్టం తప్పదంటున్నారు. అయితే కూకట్పల్లిలో బీఆర్ఎస్ తరపున మాధవరం కృష్ణారావు పోటీ చేస్తున్నారు. ఈసారి కృష్ణారావు మెజారిటీపైనే సర్వత్రా చర్చ సాగుతోంది. పదవులకు రాజీనామా చేసిన బీజేపీ నేతలు పార్టీకి కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ వైపు కదిలితే మాత్రం మాధవరం కృష్ణారావు మెజారిటీ మరింత పెరగడం ఖాయమని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ సపోర్ట్తో ఎన్నో కొన్ని సీట్లు దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి కూకట్పల్లి వ్యవహారంలో తలపోటు తప్పేలా లేదు. నేతల అసంతృప్తితో కూకట్పల్లిలో కూటమి బలం క్షీణించే అవకాశం కనిపిస్తోంది. అది అక్కడ బీఆర్ఎస్కు మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. బీజేపీ అసమ్మతి నేతలు బీఆర్ఎస్లో చేరితే గులాబీ పార్టీకి మెజారిటీ ఇంకా పెరగడం ఖాయమని అంటున్నారు. ఒక్క కూకట్పల్లిలో మాత్రమే కాదు, జనసేన సీట్లు కోరుతున్న చోట్ల బీజేపీ నేతలు ఇదే అసంతృప్తిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జనసేన అధిష్టానాలు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దకపోతే భారీ డ్యామేజ్ తప్పదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీజేపీ జనసేనల టికెట్ల పంచాయతీ చిలికి గాలివాన్లా మారనుందా? కూకట్పల్లిలో మొదలైన బీజేపీ నేతల అసంతృప్తి మిగిలిన చోట్లకు కూడా పాకితే డ్యామేజ్ తప్పదా? మరి కూటమి నేతల మధ్య టికెట్ల పంచాయతీని ఇరు పార్టీల అధిష్టాన వర్గాలు కలిసి కూర్చుని చక్కదిద్దుకుంటాయా? మున్ముందు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ జనసేనల పొత్తుల వ్యవహారం ఏ మలుపులు తీసుకుంటుంది అన్నది వేచి చూడాల్సిందే.